హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను క్యారమెల్ కస్టర్డ్ చేస్తున్నానండి. దానికోసం ముందు పాలు కాచి చల్లారబెట్టుకోవాలి. పచ్చిపాలు వేయకూడదు, పాలు వేడిగా ఉండగా కూడా వేయకూడదు. పాలు కాచి చల్లారబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ముందు నాకు పాలు పొంగి వచ్చాయి కదా, ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక దలసరిపాటి గిన్నె కానీ బూలిమొగుడు కానీ తీసుకుని అందులో 1/4 కప్పు షుగర్ వేసుకుని దాన్ని క్యారమెలైజ్ చేసుకోవాలండి. దాంట్లో నీళ్లు ఏం పోయకూడదు. దాన్ని అలాగే కొంచెం మీడియం మంటలోను చేసి, మరీ మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. అది అలాగ ముందేమో కరుగుతుంది. అది జాగ్రత్తగా ఈ క్యారమెలైజ్ అయిన షుగర్ అది కలర్ సమంగా చూసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేసినా చేదు వస్తుంది. అది అలా కరిగాక జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా కరిగించుకొని కరిగింది. ఇప్పుడు కరిగిన తర్వాత బాగా కరిగాక తర్వాత క్యారమెలైజ్ అవుతుంది అన్నమాట. ఇది మీకు వివరంగా అర్థం అవడం కోసం ఎక్కువసేపు ఉంచాను. అది చూడండి, కలర్ చూడండి. అలాగా ఆ కలర్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎక్కువ మరీ కలర్ రానివ్వకూడదు, అలాగే బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అది చూడండి, అందులో వేసాక మీకు కలర్ తెలుస్తుంది. అదిగో చక్కటి కలర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. అది వచ్చాక దాన్ని సెట్ అవనివ్వాలి. అలాగా ఫ్యాన్ కింద పెట్టేస్తే సెట్ అవుతుంది. అలా సెట్ అయిన తర్వాత ఈలోగా మనం ఇది రెడీ చేసుకోవాలన్నమాట. ముందు గిన్నె పెట్టుకుని బూలిమొగుడు పెట్టుకొని అందులో నీళ్ళు వేసి తర్వాత స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని మనం జస్ట్ పొంగు వచ్చి రాకుండా వచ్చేట్టు ఉండాలన్నమాట. జస్ట్ ఆవిర్లు వస్తే చాలు. దీన్నేమో 4 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్, నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వాడాను. తర్వాత దానిలోను కప్పు పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు కట్టకూడదు అన్నమాట. అలా ఇది చాలా వివరంగా చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. లేకపోతే అది క్యారమెల్ కస్టర్డ్ స్మూత్గా ఉండదు, మధ్యలో ఉండలు తగులుతుంటే బాగుండదు. అందుకని ఉండలు లేకుండా కేర్ఫుల్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు లేవు. ఒక కప్పు ఇందాక కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అది కప్పు అన్నమాట. ఇది కండెన్స్డ్ మిల్క్, అది కూడా 1 కప్పు. పాలు కప్పు, కండెన్స్డ్ మిల్క్ కప్పు. పెరుగు గిలకొట్టింది, అంటే పెరుగు కింద వేయకూడదు. అది గిలకొట్టి కొంచెం మజ్జిగ కింద, నీళ్లు పోయకూడదు, మజ్జిగ కింద చేస్తున్నది. ఇది నేను కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు. కొంతమంది ఎగ్స్ వేసి చేసుకుంటారు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి మేము ఎగ్ వేయమండి. దాని బదులు నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు అంటే పెరుగు మజ్జిగ కింద గిలకొట్టి నీళ్లు పోయకుండా చిక్కటి మజ్జిగ. అన్నీ బాగా కలుపుకోవాలి. ఎక్కడ అడుగుని పిండిగా లేకుండా, ఉండలు లేకుండా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది పెరుగు గిలకొట్టింది, చిక్కగా ఉంది, చూసారా? ఇదన్నీ కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్,
హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలిపేసుకొని, మనం ఇందాక క్యారమిలైజ్ చేసాం కదా, అది ఇప్పుడు సెట్ అయిపోయింది అందులోను. అది అందులో పోసేసుకోవాలి. ఇది అందులో జాగ్రత్తగా కలుపుకొని పోసుకుంటే అడుగుని మిగలదు, పిండి లాంటిది మిగలదు ఏదీని. తర్వాత నీళ్ళు జస్ట్ ఆవిర్లు వచ్చాయి కదా, అది అందులో పెట్టుకుని కొంచెం నీళ్ళు మనం చూసుకుంటూ ఉండాలి, నీళ్ళు అడుగంటిపోకుండాను. ఇలాగ ఒక 25 to 30 minutes అయ్యేసరికి చక్కగా అది సెట్ అయిపోతుంది అనమాట. ఇలా కదిపితే లిక్విడ్ కింద కదలదు. చూడండి, నేను నీళ్ళు తక్కువ అయిన తర్వాత మళ్ళీ పోసాను, దాంతో నీళ్ళు సమంగా ఉన్నాయి, అడుగంటలేదు. చూడండి, అలా కదిపితే కదలట్లేదు. అది చూడండి, కదలట్లేదు, సెట్ అయిపోయింది పూర్తిగా. అది తీసుకొచ్చి ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట 2 గంటలు, నార్మల్ ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్లో 1 గంట లేకపోతే 2 గంటలు పెట్టుకుని తర్వాత బయటికి తీసి దాన్ని చాకుతోటి చూడండి అలా ఎడ్జులు కొంచెం లూజ్ చేసుకోవాలి. అలా లూజ్ చేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట, షేప్ అది పాడవకుండా. ఇలా బోర్లించుకుంటే అడుగున క్యారమిల్ ఉంది కదా, ఆ క్యారమిల్ పైన ఉంటుందన్నమాట, పైకి వస్తుంది. చక్కగా కట్ చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చల్లగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చక్కగా ఉంటుంది. మీరు కావాలంటే వేరే స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.